మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. రైట్ నో మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు. ఇప్పటి వరకు మనము ఎన్నో రకాల వీడియోస్ డివోర్స్ గురించి అండ్ అలాగే డివోర్స్ అయిన ఎస్పెషల్లీ పేరెంట్స్ యొక్క ఆస్తిలో పిల్లలకు వాటా ఉంటుందా వీటి గురించి మనం ఎన్నో వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో అందులో నుంచి ఒక కమెంట్ కూడా పెట్టడం జరిగింది. ఈ రోజు ఆ కమెంట్ గురించి అలగిరి రవీంద్రనాథ్ గారిని అడిగి దానికి ఒక సొల్యూషన్ని మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, ఒక కమెంట్ అయితే పెట్టడం జరిగింది. రీసెంట్గానే నేను నా భార్యతోటి విడాకులు తీసుకున్నాను. అయితే నాకు ఇద్దరు పిల్లలు. ఇప్పుడు ఆ ఇద్దరు పిల్లలు కూడా నా భార్యతోటే ఉండడం జరుగుతుంది. రీసెంట్గానే మా నాన్న కూడా మరణించడం జరిగింది. మా నాన్నగారి ఆస్తి ఏదైతే ఉందో అది నాకు వచ్చింది. ఇప్పుడు నాకు వచ్చిన ఆస్తిలో నా పిల్లలకి వాటా ఇవ్వాల్సిందేనా? చట్ట ప్రకారంగా ముందుకెళ్ళాలి అంటే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. ఇది చాలామంది ఎదుర్కొంటున్న సమస్యే. ఆస్తి పంపకాలు ఎలా ఉంటాయి, ఏ పంపకాలు ఎలా ఉంటాయి అని చెప్పి ఎవరికి వారే ఒక కొత్త కేసుగా ఫీల్ అవుతారు. సో ఈ వీడియో డీటెయిల్గా చూడండి, చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఒక మంచి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. తప్పనిసరిగా షేర్ కూడా చేయండి. కంటెంట్ మీ ద్వారా పెట్టుకోవడం కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇతను డివోర్స్ తీసుకున్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలిద్దరు కూడా తల్లి దగ్గరే ఉన్నారు. ఇతనికి ప్రాపర్టీ వాళ్ళ ఫాదర్ ద్వారా సంక్రమించినటువంటి ప్రాపర్టీ. ఇందులో పిల్లలకి హక్కు ఉంటుందా ఉండదా? ఇక్కడ గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్. యాక్చువల్గా మీరు చెప్తున్నటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మీ నాన్నగారి యొక్క ప్రాపర్టీ అది ఆయన యొక్క స్వార్జితమా కాదా? నెంబర్ 1 పాయింట్. ఇప్పుడు ఆయన ఓన్గా సాధించినటువంటి ఆయన స్వార్జితం యొక్క ప్రాపర్టీ ఆయన మీకు ఎలా అందజేశారు అంటే, వీలునామా ద్వారా అందజేశారా, లేకపోతే ఆ ప్రాపర్టీ మీకు భాగ పంపకాల ద్వారా వచ్చిందా? అంటే ఎలా చూడండి. ఇప్పుడు మీ నాన్నగారు వీలునామా రాశారు. ఆ వీలునామాలో మీ పేరు స్పష్టంగా రాసి మీకు ఆ వీలునామా ద్వారా ఒక ఇల్లు, హౌస్, ప్రాపర్టీ, ఒక ఇల్లు అనుకుందాం, ఆ ఇంటిని మీకు ఇచ్చినట్టయితే దాని మీద పూర్తి హక్కులు మీకే ఉంటాయి తప్ప మీ పిల్లలకు ఉండే అవకాశం లేదు. నెంబర్ 1 పాయింట్ గుర్తు. ఇప్పుడు వీలునామా రాయకపోతే సార్? ఇప్పుడు వీలునామా రాయకుండా అతను చనిపోయారు. వీలునామా రాయకుండా చనిపోయినప్పుడు మీతో పాటు ఎవరైతే మీ సిస్టర్స్ కానీ మీ బ్రదర్స్ కానీ మీతో పాటు ఎవరైతే ఉంటారో అది క్లాస్ 1 లీగల్ హెయిర్స్ అందరికి కూడా చెందుతుంది. అంటే మీ ఒక్కరికే కాకుండా మీ నాన్నగారు వీలునామా రాయకుండా చనిపోతే ఆయనకు ఉన్నటువంటి ప్రాపర్టీ మీద యాజ్ ఎ లీగల్ హెయిర్గా మీతో పాటు మీకు ఎవరైతే బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అదేవిధంగా మీ మదర్ ఉంటే మదర్కి వీళ్ళందరికీ కూడా లీగల్ హెయిర్ చెందుతుంది. అది గుర్తుపెట్టుకోండి. దాంట్లో కూడా మీ పిల్లలకి అందులో ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మీరు ఆ ప్రాపర్టీకి లీగల్ హక్కుదారులు కాబట్టి మీకు ఆ ప్రాపర్టీ వస్తుంది. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే, ఆ ప్రాపర్టీ మీ నాన్నగారి యొక్క ప్రాపర్టీ వాళ్ళ పూర్వీకుల నుంచి వస్తుంది అనుకుందాం. అంటే వాళ్ళ తాతగారు వాళ్ళ ఫాదర్ నుంచి భాగ పంపకాలు జరుగుతూ వస్తున్న సందర్భంలో ఆ ప్రాపర్టీ మీద ఉన్నటువంటి హక్కులు ఏవైతే ఉంటాయో మీతో పాటు మీ పిల్లలకు కూడా ఆ ప్రాపర్టీ మీద హక్కులు ఉంటాయి. మీరు డివోర్స్ తీసుకొని మీరు డివిజన్ అయిపోయినప్పుడు కూడా పిల్లలు వారసత్వంగా ఉన్నటువంటి హక్కుల యొక్క స్థితిని కోల్పోరు. వాళ్ళకి యథాస్థితంగా వాళ్ళకి ప్రాపర్టీ రైట్స్ వస్తాయి. తాతగారి యొక్క తాతల అంటే 4వ తరం జనరేషన్ పిల్లలు కాబట్టి వాళ్ళ తాతల నుంచి వస్తున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ మీద మీ పిల్లలకు కూడా ప్రాపర్టీ రైట్స్ బై డిఫాల్ట్ వస్తాయి. అంటే పుట్టిన క్షణం నుంచి ఆ ప్రాపర్టీ మీద రైట్ ఉంటుంది కాబట్టి అది ఎకరాలైనా, ఇల్లైనా, ఫ్లాట్ అయినా ఎటువంటి ఇమూవబుల్ ప్రాపర్టీ ఏదున్నా సరే తప్పనిసరిగా దాని మీద వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అందులో కూడా పార్టిషన్స్ భాగ పంపకాలు అయిపోయి అంటే మీ 4వ జనరేషన్ పిల్లలకి మీ భాగ పంపకాలు అయిపోయి ఆ భాగ పంపకాల ద్వారా ఆ ప్రాపర్టీ వస్తే ఆ ప్రాపర్టీ మీద కూడా మీ పిల్లలకి ప్రాపర్టీ మీద హక్కులు ఆటోమేటిక్గా వస్తాయి. నేను డివోర్స్ తీసుకున్నాను కాబట్టి నా పిల్లలకి ప్రాపర్టీ మీద హక్కు లేదు అనడం కుదరదు. ఇక పిల్లలు మీ దగ్గర ఉన్నారా లేకపోతే మదర్ దగ్గర ఉన్నారా అది కూడా సంబంధం లేదు. అది ఎవరి దగ్గర ఉన్న విషయాన్ని కూడా పరిగణలో తీసుకోరు. ఎందుకంటే పిల్లలు మీకే జన్మించారు కాబట్టి మీకు సంబంధించిన ప్రాపర్టీ ఏదైతే వచ్చిందో దాని మీద పూర్తి హక్కులు మీ పిల్లలకి బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తాయి. ఇక ఇందాక నేను చెప్పినట్టుగా ఆ ప్రాపర్టీ వీలునామా ద్వారా రాయకుండా మీ నాన్నగారు చనిపోయారంటే ఈ మధ్య కోర్టుల్లో కూడా నేను చెప్తున్నా అండి, 66% కేసులు అన్నీ కూడా పూర్తిగా ఈ ఆడపిల్లలకు సంబంధించిన కేసులే వస్తున్నాయి. అంటే చాలామంది ఏంటంటే పెళ్లి చేసి పంపించేశాం కదా, ఆ అమ్మాయికి ఎందుకు ప్రాపర్టీ మీద మనం హక్కు ఇవ్వాలి అని చెప్పి చాలా ఇళ్లలో ఇప్పటికీ కూడా అటువంటి ధోరణి ఉంది. నేనేమంటానంటే గుర్తుపెట్టుకోండి, 2005 యాక్ట్ ప్రకారం ఆడపిల్లలకు కూడా ఆస్తి హక్కు సంక్రమించింది కాబట్టి పిలిచి ఇచ్చేసేయండి. ఆడపిల్లల హక్కు ఏదున్నా
పెళ్లి చేశారా, పెళ్లి చేయలేదా, చదివించారా, చదివించలేదా, ఆమెకి ఇంకే రకమైనటువంటి ఇన్కమ్ పెట్టారా, అవన్నీ పక్కన పెట్టండి. ఆడపిల్ల అంటే ఆమెకు ఆటోమేటిక్గా ఆమెకి ఆస్తి హక్కు సమాన భాగాలు ఉంటాయి కాబట్టి ఆడపిల్ల ఉంటే ఆమెకి పిలిచే ప్రయత్నం చేసి ఇచ్చేసేయండి. ఆ మిగిలిన ప్రాపర్టీ ఏదైతే ఉందో దాంట్లో రాయండి. ఇక ఇంకొక పాయింట్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీని కూడా మీ తదనంతరం మీరు సంపాదించుకొని ఆస్తి అనుకోండి, మీ ప్రాపర్టీ మీద పిల్లలకు వచ్చే అవకాశం లేదు, మీ పిల్లలు దాని మీద క్లెయిమ్ చేసుకునే అవకాశం లేదు, మీ పిల్లలు దాని మీద రైట్కి వచ్చి ఛాలెంజ్ చేసే అవకాశం కూడా లేదు. మీ స్వార్జితమైన ప్రాపర్టీ అయితే మీరు మీ పిల్లలకి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అది వీలునామాలో కూడా మీరు కరెక్ట్గా రాయొచ్చు, రాయకపోవచ్చు. దట్ ఇస్ యువర్ ప్రాపర్టీ, యువర్ విష్ అది. సో మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఆ ప్రాపర్టీ మీద ఎందుకు మాకు ప్రాపర్టీ మాకు రాయలేదు అని చెప్పి అడిగే హక్కు కూడా పిల్లలకి లేదు. ఇక్కడ ఇన్ని రకాలుగా ఉంటుంది. ప్రాపర్టీ ఎలా సంక్రమించింది, మీకు ఎలా వచ్చింది, మీ నాన్నగారి నుంచి మీకు ఎలా వచ్చింది. సో వీలునామా అనేది తప్పనిసరిగా రాయాలి. ఇటువంటి సంబంధించి ప్రాపర్టీ ఇష్యూస్ కొన్ని వేల వందల కేసులు ఇలా వచ్చి కోర్టులో ఉండిపోతున్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్టీ ఇష్యూస్ ఇటువంటి సందర్భాల్లో మన తదనంతరం మన తర్వాత కూడా ప్రాపర్టీలో వివాదాల లోపలికి వెళ్లకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఆ ప్రాపర్టీని వీలునామా రాయించండి. వీలునామాతో పాటు దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తేనే మామూలుగా మనం రాసుకున్న దాన్ని డాక్యుమెంట్ అంటారు. ఎప్పుడైతే ఆ ప్రాపర్టీకి రిజిస్ట్రేషన్ చేస్తామో దాన్ని లీగల్ డాక్యుమెంట్ అవుతుంది. వితౌట్ లీగల్ డాక్యుమెంట్ ఆ ప్రాపర్టీకి వ్యాలిడిటీ ఉండదు. కంపల్సరీ దాన్ని రిజిస్ట్రేషన్ చేయించండి. వీలునామా తప్పనిసరిగా రాసుకోండి. మీకు ఏ రకంగా ప్రాపర్టీ వచ్చినా వీలునామా అనేది తప్పనిసరిగా రాసుకోవాలి. సిరిగారు, చాలా వరకు కూడా మీరు అన్నట్టుగానే ఆస్తి రిలేటెడ్గా ఎన్నో రకాల ఇష్యూస్ అయితే బయట మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా లీగల్ పరంగా ముందుకు వెళ్ళాలి, మాకు మంచి గైడెన్స్ కావాలి అండ్ మేము ఏదైతే ఆశిస్తున్నామో దానికి తగ్గట్టుగా రిజల్ట్ రావాలి అనుకునే వాళ్ళే చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? ప్రాపర్టీ రిలేట్ సంబంధించి ఎటువంటి వివాదం ఉన్నా సరే, ఎటువంటి సలహా కావాలనుకున్నా, ప్రాపర్టీలో ఏ భాగ పంపకాలు ఎలా చేయాలి, పార్టిషన్ డీడ్ ఎలా చేసుకోవాలి, పార్టిషన్ షూట్ ఎట్లా ఫైల్ చేయాలి, మీకు ప్రాపర్టీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా రవీంద్రనాథ్ లీగల్ టీమ్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. 24/7 ఎనీ టైం. జస్ట్ యూ కెన్ కాల్. మీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. లేదా మీరు ఎక్కడున్నా పర్వాలేదు, 2 తెలుగు రాష్ట్రాలు ఉండాల్సిన అవసరం లేదు, మీరు దేశంలో ఎక్కడున్నా పర్వాలేదు, ప్రపంచంలో మీరు ఏ మూల ప్రాంతంలో ఉన్న ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే మీకు ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఇమ్మీడియట్గా మొబైల్ తీసుకోండి, కాల్ చేయండి. లేదా కింద వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయండి. మన లీగల్ టీం వల్ల మీకు అప్రోచ్ అవుతారు. ఒక అడ్వైస్ కావాలంటే ఇస్తారు. లేకపోతే ప్రాపర్టీ రిలేటెడ్ ఏదైనా కోర్టులో వివాదాలు ఉంటే వాటికి సొల్యూషన్ చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు. బట్ వీలైనంత వరకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ని వీలైనంత మందికి షేర్ చేయండి. ప్రతి ఇన్ఫర్మేషన్ లీగల్ వచ్చిన మన కాంబోలో వస్తుంటే ప్రతి వీడియోస్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. లీగల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇవి మీరు స్టోరేజ్లో పెట్టుకుని భద్రపరచుకొని 100 మందికి షేర్ చేసిన బాధ్యత కూడా ఒక సామాజిక బాధ్యత ఉంది. మీ వెంబడి రవీంద్రనాథ్ అడ్వకేట్ ఎప్పుడు కూడా ఉంటారు. మా లీగల్ టీం ఎప్పుడు కూడా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సిరి గారు, గ్రేట్ సార్, గ్రేట్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి సిరి గారు. సో చూసారు కదా, మరి మీకు కూడా ఎలాంటి లీగల్ పరంగా, ఫ్యామిలీ రిలేటెడ్ అయినా, ప్రాపర్టీ రిలేటెడ్ అయినా, లీగల్ పరంగా మేము ముందుకు వెళ్ళాలి, మాకు ఒక మంచి అడ్వకేట్ కావాలి అని చూస్తున్న వాళ్ళు ఎవరికైనా కూడా నేను ఇచ్చే ఐడియా సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కనుక మీరు అప్రోచ్ అయితే డెఫినెట్గా అలాగే రవీంద్రనాథ్ గారి టీం మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. మీరు అనుకున్న సొల్యూషన్ మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.